హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనము బేసిక్ ఫిక్సర్స్ గురించి, కస్టమైజ్డ్ ఫిక్సర్స్ గురించి చూసుకున్నాం, రైట్? సో ఇప్పుడు అదే ఫిక్సర్ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ఏ మై ఫిక్సర్ 2.js. సో ఇన్ జనరల్గా ఏంది అంటే, మనకి డిఫాల్ట్గా ఉన్న ఫిక్సర్స్తో మనం కోడ్ రాసుకోవచ్చు. స్టిల్ మన ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్, మన యొక్క కస్టమైజేషన్గా తగ్గట్టుగా మనకి నచ్చిన కస్టమ్ ఫిక్సర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకు ముందర ఒక ఫిక్సర్ని క్రియేట్ చేసాం. ఈ ఫిక్సర్లో ఏం చేద్దాం అంటే బ్రౌజర్ను ఓపెన్ చేద్దాం డైరెక్ట్గా. సో హియర్ ఎప్పుడైతే నేను ఇక్కడ బ్రౌజర్ను ఓపెన్ చేయాలో, సో హియర్ ఇది ఇక్కడ ఏం చేస్తానంటే లాగిన్ లాగౌట్ సెటప్ అంటున్నానండి దీనికి ఇచ్చే పేరు. అండ్ ఇందులో బ్రౌజర్కి సంబంధించిన ఇంటరాక్షన్స్ వాడుతున్నాను కాబట్టి నేను పేజ్ ఫిక్సర్ అని డిఫైన్ చేశాను. అండ్ ఇక్కడ అవైట్ పేజ్ డాట్ గో టు హెచ్టిటిపిఎస్ www.bing.com ఓపెన్ చేశాను నేను. దట్స్ ఇట్. సో ఇది బిఫోర్ ఫిక్సర్. బిఫోర్ ఫిక్సర్ అని ఎట్లా చెప్తున్నావు సురేంద్ర? యూజ్ పైన ఏదున్నా సరే బిఫోర్ ఫిక్సర్. యూజ్ వచ్చినప్పుడు అది వెళ్ళి టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత యూజ్ కింద ఉన్నది ఆఫ్టర్ ఫిక్సర్, అది తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ ఫిక్సర్లో అవైట్ పేజ్ డాట్ క్లోజ్, నేను నా బ్రౌజర్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఇక్కడ నేను ఇంతే చేశాను. ఇప్పుడు ఒక కొత్త టెస్ట్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ టెస్ట్లో ఇంపోర్ట్ ద టెస్ట్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలి నీకు? మై ఫిక్సర్ 2.js నుంచి నువ్వు ఇంపోర్ట్ చేసుకో నీ టెస్ట్. ఓకే. సో టెస్ట్కి వెరిఫై బ్రౌజర్ లాంచ్ అండ్ ఇక్కడ ఎస్సింక్. ఓకే, ఎస్సింక్. అండ్ ఇక్కడ నేను బ్రౌజర్లో పేజ్ ఫిక్సర్ని వాడుతున్నాను. అండ్ నా ఫిక్సర్ నుంచి, కస్టమ్ ఫిక్సర్ నుంచి వచ్చే ఈ లాగిన్ అండ్ లాగౌట్ కూడా వాడుకుంటున్నాను నేను. దాట్స్ ఇట్. సో హియర్ దాట్స్ ఇట్, వీ హ్యావ్ ఎ డిఫైన్డ్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫిక్సర్ దగ్గరికి వెళ్ళి ప్రీ కండిషన్ ముందర బ్రౌజర్ను ఓపెన్ చేసి బింగ్.com ఓపెన్ చేస్తుంది. బింగ్.com ఓపెన్ చేసింది కాబట్టి ఈ సెర్చ్ టెక్స్ట్ ఫీల్డ్కి ఐడి ఉంది కాబట్టి కమ్ బ్యాక్ హియర్, await పేజ్ డాట్ లొకేటర్ హ్యాష్ డాట్ ఫిల్ సురేంద్ర. సురేంద్ర అని ఎంటర్ చేస్తున్నాను నేను. దాట్స్ ఇట్. అండ్ ఇది ఇంకొంచెం బెటర్ విజిబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ రీడబిలిటీ కోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే అవైట్ పేజ్ డాట్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్ 1000 ఇస్తున్నాను నేను. ఓకేనా? ఈ వెయిట్ ఫర్ 1000 ఎందుకు ఇచ్చాను అంటే నాకు అక్కడ ఫిక్సర్ నుంచి ఆ యాక్షన్ అవుతోందో లేదో నాకు తెలియడం కోసం, అంతే. సో అవైట్ పేజ్ డాట్. అండ్ ఇక్కడ యూజ్లో క్యూఏ యూఆర్ఎల్తో మనకి పని లేదు, అసలు మనం క్యూఏ యూఆర్ఎల్ఏ కదా వాడట్లేదు. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ టెస్ట్ని కనుక నేను ఎగ్జిక్యూట్ చేస్తే, వెన్ ఐ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ మై టెస్ట్, బింగ్.com ఓపెన్ అయ్యి ఒక సెకండ్ ఆగి సురేంద్ర ఎంటర్ చేసి మళ్ళా ఒక సెకండ్ ఆగి బ్రౌజర్లోకి వెళ్ళి టెర్మినేట్ చేసింది. ఈ టెస్ట్ నీకు ఇక్కడ నుంచి రన్ కొట్టినప్పుడు ఫస్ట్ ఇది వెళ్ళి ఫిక్సర్లోకి వెళ్తుంది. ఈ ఫిక్సర్లోకి వెళ్ళి ఈ ఫిక్సర్లో నీకు ఇక్కడ ఏం కోడ్ ఉంది, బింగ్.com ఓపెన్ చేసి బిఫోర్ ఫిక్సర్ని ప్రింట్ చేసి తర్వాత యూజ్ అంటే మళ్ళీ టెస్ట్కి కంట్రోల్ వెళ్ళిపోద్ది. టెస్ట్కి కంట్రోల్ వెళ్ళి టెస్ట్లో యాక్షన్స్ పర్ఫామ్ చేసుకుని టెస్ట్లో యాక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ ఫిక్సర్లోకి వచ్చి దీని యాక్షన్స్ కంప్లీట్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ యూజ్ ఫిక్సర్స్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ. బాయ్.